మంచి ఇంకొక కీలక అప్డేట్. మరి ముఖ్యంగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఇప్పుడు ఇంకొక కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకుంది. మరి ముఖ్యంగా ఇజ్రాయెల్ ఇక ఇరాన్ని విడిచిపెట్టదా? ఇరాన్ అంతు చూడక తప్పదా? ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం ఇజ్రాయెల్ కత్తులు దువ్వుతోంది. మరి ముఖ్యంగా ఇరాన్ని ఎలాగైనా లేపేస్తానంటోంది. ఈ నేపథ్యంలో వరుస దాడులకు సిద్ధమవుతోంది. మరి ఇప్పుడేం జరిగింది? దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్, వార్ బ్రేకింగ్ న్యూస్ మళ్ళీ ముందుకు వచ్చేసింది ఆర్టీవీ. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ఇరాన్ పై మరోసారి ఇజ్రాయెల్ మిసైళ్ల దాడికి పాల్పడింది. ఇజ్రాయెల్ దాడుల్లో కీలక నేతలు హతమవుతున్నారు. మిసైల్స్ దాడుల్లో ఇరాన్ ఖుద్స్ ఫోర్స్ కమాండర్ బెహ్నమ్ షాహ్రియారీ మృతి చెందాడు. ఇరాన్ నుంచి హమాస్, హెజ్బుల్లా, హౌతీకి ఆయుధాలు సరఫరా చేయడంలో బెహ్నమ్ షాహ్రియారీ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ డ్రోన్ కమాండర్ అమీన్ జుడ్ఖీ మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్పై డ్రోన్ దాడులకు ప్రాతినిధ్యం వహించాడు అమీన్ జుడ్ఖీ. ఈ నేపథ్యంలోని అతగాడు మరణించాడని ఇజ్రాయెల్ ధృవీకరిస్తోంది. ఒకసారి విజువల్స్ చూద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. బెహ్నమ్ షాహ్రియారీ ఇతగాడు, ఆ తర్వాత ఇతగాడి పేరు అమీన్ జుడ్ఖీ. ఇప్పుడు వీళ్ళిద్దరూ మరణించినట్టుగా, వీళ్ళిద్దరూ మృతి చెందినట్టుగా ఇజ్రాయెల్ చెబుతోంది. వీళ్ళిద్దరూ కూడా చాలా కీలకమైన కమాండర్లు. మరి ముఖ్యంగా ఖుద్స్ ఫోర్స్కి సంబంధించి కీలకమైన వ్యక్తులు. ఓ పక్క ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ సంబంధించి వాళ్ళు కూడా దాడుల్ని తీవ్రతరం చేస్తున్న సందర్భం. దాంతోపాటు ఇటు కూడా మరి ముఖ్యంగా ఇరాన్కి సంబంధించి కీలక కమాండర్లు మరణించడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇప్పుడు కీలకమైన బలగాలను కోల్పోతోంది. మరి ముఖ్యంగా మేజర్ జనరల్ హుస్సేన్ సలామీ, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ IRGC కమాండర్ ఇన్ చీఫ్. ఇతను జూన్లో మరణించిన సందర్భం. జూన్లో మరణించాడు ఇజ్రాయెల్ దాడుల్లో. ఆ తర్వాత చూసుకుంటే మేజర్ జనరల్ మొహమ్మద్ బాఘేరీ, ఇరాన్ సాయుధ దళాలకు చీఫ్ ఆఫ్ స్టాఫ్, ఇతను కూడా ఇటీవల జరిగిన దాడుల్లో మరణించాడనేది ఇజ్రాయెల్ చెబుతున్న మాట. అలాగే మేజర్ జనరల్ గోలాం అల్ రషీదీ, మరి ముఖ్యంగా కాటమ్ అల్ అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ కమాండర్, అలాగే బ్రిగేడియర్ జనరల్ అమీర్ అలీ హాజీజాదే IRGC ఏరోస్పేస్ ఫోర్స్ కమాండర్, అలాగే బ్రిగేడియర్ జనరల్ మెహదీ రబ్బానీ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ ఆఫ్ ఆపరేషన్ డెప్యూటీ హెడ్, బ్రిగేడియర్ జనరల్ గలాం రజీ మెహ్రాబీ ఇరాన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ ఇంటెలిజెన్స్ డెప్యూటీ జనరల్, అలాగే మేజర్ జనరల్ అలీ షద్నానీ ఇరాన్ సైనిక వార్ టైమ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్. ఇలా చాలామంది కీలకమైన వ్యక్తులని, దాంతోపాటు మరీ ముఖ్యంగా ఇటు ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీకి సంబంధించి అత్యంత సన్నిహితులను కూడా కోల్పోయింది ఇరాన్. ఇప్పుడు ఒక్కొక్కరు మరణించడం ఆందోళన కలిగిస్తోంది. దానికి సంబంధించి ఇప్పటికే ఆ డెవలప్మెంట్ చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఎలాగైనా ఇజ్రాయెల్ని పీల్చమనచాలి, ఇజ్రాయెల్కి సంబంధించి ఇజ్రాయెల్ని ఎలాగైనా గట్టిగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో దాడులకు దిగుతోంది ఇరాన్. ఈ నేపథ్యంలోని కీలకమైన స్థావరాలను టార్గెట్ చేసుకుంటోంది. మరి ముఖ్యంగా హాస్పిటళ్లకు సంబంధించి హాస్పిటళ్ల మీద దాడికి పాల్పడిన సందర్భాన్ని చూసాం. ఆ తర్వాత ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూసాం. ఇలా ఒకదాని తర్వాత ఒకటి దాడులకు దిగుతూనే ఉంది ఇజ్రాయెల్ ఇరాన్ మీద. ఈ నేపథ్యంలోనే వరుస దాడులకు దిగుతున్న విజువల్స్ మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. ఓ పక్క కీలక కమాండర్లను కోల్పోతోంది, మరో పక్క
తమ న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద దాడులకు దిగుతున్న ఇజ్రాయెల్ను అడ్డుకట్ట వేసేందుకు ఇరాన్ తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ దాడులని ఇరాన్ తట్టుకోగలదా? మీరేమనుకుంటున్నారని కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. సరిగ్గా ప్రిసైజ్డ్ స్ట్రైక్స్ చేస్తున్నామంటూ కూడా చెప్పుకొచ్చింది ఇజ్రాయెల్ ఒకటే చెబుతోంది, ఇరాన్కి సంబంధించి అటు హెజ్బుల్లాలోని ఇన్ఫ్యాక్ట్ లెబనాన్లోని హెజ్బుల్లా కావచ్చు, గాజాలోని హమాస్ కావచ్చు, ఇటు యమన్లోని హౌతీలు కావచ్చు, వీళ్ళ ముగ్గురుతో కలిసి వచ్చి ఇరాన్ దాడి చేస్తున్నాం, మేము ఇరాన్ని దెబ్బతీస్తాం, ఇరాన్ కనుక తన న్యూక్లియర్ ప్లాన్ని ఆపకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరిస్తోంది. ఈ క్రమంలోని ఆ దాడిని వేగవంతం చేస్తోంది. ఈ కథను కాస్త కలవరపరచచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఒకసారి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో తాజా దృశ్యాలను చూద్దాం. At KLH, we ensure that your dream job is a reality. KLH deemed to be university. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. బ్యాక్ టు బ్యాక్ బ్రేకింగ్ న్యూస్ తో ఇరాన్ ఇజ్రాయెల్ కి సంబంధించి మీ ముందు చేస్తుంది ఎప్పటికప్పుడు అప్డేట్స్ తో ఆర్టీవీ. ఈ నేపథ్యంలో ఇరాన్ ఇజ్రాయెల్ కి సంబంధించి ఇంకొక కీలక అప్డేట్, మరి ముఖ్యంగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇప్పుడు ఇంకొక కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకుంది. మరి ముఖ్యంగా ఇజ్రాయెల్ ఇక ఇరాన్ ని విడిచిపెట్టదా, ఇరాన్ అంతు చూడక తప్పదా? ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం ఇజ్రాయెల్ కత్తులు దువ్వుతోంది. మరి ముఖ్యంగా ఇరాన్ ని ఎలాగైనా లేపేస్తానంటోంది. ఈ నేపథ్యంలో వరుస దాడులకు సిద్ధమవుతోంది. మరి ఇప్పుడేం జరిగింది, దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ తో వార్ బ్రేకింగ్ న్యూస్ తో మళ్ళీ ముందుకు వచ్చేసింది ఆర్టీవీ. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ఇరాన్ పై మరోసారి ఇజ్రాయెల్ మిసైళ్ల దాడికి పాల్పడింది. ఇజ్రాయెల్ దాడుల్లో కీలక నేతలు హతమవుతున్నారు. మిసైల్స్ దాడుల్లో ఇరాన్ ఖుద్స్ ఫోర్స్ కమాండర్ బెహ్నమ్ షాహ్రియారీ మృతి చెందాడు. ఇరాన్ నుంచి హమాస్, హెజ్బుల్లా, హౌతీకి ఆయుధాలు సరఫరా చేయడంలో బెహ్నమ్ షాహ్రియారీ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ డ్రోన్ కమాండర్ అమీన్ జుడ్ఖీ మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్ పై డ్రోన్ దాడులకు ప్రాతినిధ్యం వహించాడు అమీన్ జుడ్ఖీ. ఈ నేపథ్యంలో